వీడియో పూర్తిగా చూడండి మామ, ఎక్కడ మిస్ అవ్వకండి. ప్యారడైజ్ మూవీ గురించి చాలా అప్డేట్స్ అయితే చెప్పాను, చివరి వరకు చూడండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నానిగడిది ప్యారడైజ్ మూవీ టైటిలే కాదు, స్టోరీ కూడా చాలా డిఫరెంట్. ఈ మూవీ నుంచి వచ్చిన నానిగడి లుక్స్ అయినా, వీరన్ మోహన్ బాబు గారి లుక్స్ అయినా, అండ్ ఎవరో అనుకునే సంపూర్ణేష్ బాబు లుక్ అయినా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. వీళ్ళ లుక్సే కాదు, ఈ మూవీలో వీళ్ళ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. రీసెంట్ గా మూవీ క్యాస్ట్ లోకి డ్రాగన్ మూవీ హీరోయిన్ కాయిద్ లోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. హీరోనే కాదు, హీరోయిన్ ఇంత డిఫరెంట్ గా చూపిస్తారో చూడాలి. నానిగారి కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది. రీసెంట్ గా ఈ మూవీ జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ దాదాపు 180 కోట్ల పైగా జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే నానిగారి కెరీర్ లో ఈ మూవీ ఒక బిగ్గెస్ట్ మూవీ అవ్వబోతుంది. ఇంకొకసారి మీరు ఎవరైనా ఈ మూవీ స్టోరీ తెలియకపోతే దాని గురించి మాట్లాడుకుందాం. 1980s లో సికింద్రాబాద్ బ్లాక్ డ్రాప్ లో ఒక తక్కువ వరకు తెగ, అంటే వీళ్ళని కాకులు అంటారు, వీళ్ళని అణిచి తొక్కుతున్న వాళ్ళపై పోరాడుతున్న కాన్సెప్ట్ అయితే రాబోతుంది ఇందులో. అంటే ఈ మూవీలో నాని అనే క్యారెక్టర్ నేమ్ వచ్చేసి జడల్ అంటే మొరటివాడు అని. ఈ లుక్ చాలా క్రూయల్ గా ఉంది. మూవీలో ఎవరు ఊహించలేదు ఈ క్యారెక్టర్ లో సంపూర్ణేష్ బాబు యాక్ట్ చేస్తాడని. మూవీలో నాని అన్న జడల్ స్నేహితుడిగా సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ నేమ్ బిర్యానీ కనబడబోతున్నాడు. అండ్ విలన్ వచ్చేసి మోహన్ బాబు. అయితే లుక్స్ మూవీలో అదిరిపోతాయని మూవీ టీం అయితే చెప్తుంది. ఈ మూవీ తర్వాత నాని గారి నెక్స్ట్ మూవీ సుజిత్ గారు క్రైమ్ కామెడీ అయితే ఉండబోతుందంట. నాని అన్న స్క్రిప్ట్ ఓకే చేసాడు అంటే ఆ మూవీ హిట్ అవ్వాల్సిందే, అవుతుందని ప్రతి ఆడియన్స్ కి తెలుసు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.